ఒక 10 సంవత్సరాల వయసున్న పిల్లవాడు కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని కుటుంబాన్ని నిలబెట్టడం తన కర్తవ్యంగా భావించి అంత చిన్నతనంలోనే ఒక పేపర్ బాయ్గా తన వంతుగా కుటుంబానికి సహాయం చేస్తూ చివరికి భారతదేశాన్ని ఒక ప్రతిష్టాత్మకమైన స్థానంలో నిలబెట్టడం అనేది సామాన్య విషయమేమీ కాదు. మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అర్థమయ్యే ఉంటుంది. అసలు పరిచయం అక్కర్లేని వ్యక్తి అబ్దుల్ కలాం. అయితే ఆయన రాష్ట్రపతి అవ్వడానికి ఆయన మార్గమేమీ పూలబాట కాదు. ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి మన దేశంలో ఎన్నో అవస్థలు పడ్డారు. అలాగే మిసైల్స్ని, రాకెట్స్ని అంతరిక్షంలోకి పంపడం కూడా అంత సామాన్యమైన విషయమేమీ కాదు. ఈ మిసైల్ మ్యాన్ గురించి, ఆయన ప్రస్థానం గురించి, రాష్ట్రపతిగా ఎదగటానికి ఆయన ఎంత కష్టపడ్డారో ఈ గమనం గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సూర్యునిలాగా వెలగాలంటే సూర్యునిలాగా మండడం కూడా నేర్చుకోవాలి అని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ మహానుభావుడు 15 అక్టోబర్ 1931 తమిళనాడులోని రామేశ్వరంలో ఒక ముస్లిం దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి జైనులాబ్దీన్ రామేశ్వరంలో నావికుడిగా హిందూ భక్తుల్ని రామేశ్వరం గుడి చూపించడానికి తన నావలో తీసుకువెళ్లేవారు. తల్లి అషియమ్మ ఇంట్లో ఉండే ఇల్లు చిన్నది, కుటుంబం పెద్దది. 4 సంతానంలో అబ్దుల్ కలాం ఆఖరివాడు. కుటుంబం పెద్దది కావడంతో ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా ఉండేవి. అందుకే 10 సంవత్సరాల వయసున్న ఆ చిన్నారి కుటుంబానికి తన వంతు సాయం చేయడానికి ఇంటింటికి వార్తాపత్రిక వేయటానికి ఉద్యోగంలో చేరాడు. అయితే డబ్బు కోసమే ఆ ఉద్యోగంలో చేరిన అసలు దీని వెనుక అబ్దుల్ కలాం ఆలోచన వేరే విధంగా ఉండేది. వార్తాపత్రిక ఎవరికి అమ్మినా కూడా ముందు తాను ఆ పేపర్ అంతా చదివేవాడు, జ్ఞానాన్ని పెంచుకునేవాడు. ఒక ముస్లిం అయిన కారణంగా మన దేశంలో ఎన్నో అవస్థలు పడ్డారు అబ్దుల్ కలాం. చిన్నతనంలో స్కూల్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రామనాథ శాస్త్రి ఉండేవారు. అబ్దుల్ కలాం మొదటి బెంచిలో రామనాథ శాస్త్రితో కూర్చుని చదువుకునేవాడు. ఒకరోజు ఒక కొత్త ఉపాధ్యాయుడు బ్రాహ్మణ విద్యార్థితో ముస్లిం విద్యార్థి పక్కనే కూర్చోవడం చూసి వెనక బెంచ్కి పంపించేశాడు. వెనక బెంచ్లో కూర్చున్నంత మాత్రాన జీవితంలో వెనక్కి వెళ్ళాడా? అస్సలు కాదు. ఆ నిరూపించడానికి కంకణం కట్టుకున్నాడు అబ్దుల్ కలాం. అందుకేనేమో సమాజానికి కావాల్సిన అద్భుతమైన మేధస్సు లాస్ట్ బెంచ్లో కూర్చునే విద్యార్థులకే ఉంటాయి అని ఎప్పుడూ అనేవారు. స్కూల్లో లాస్ట్ బెంచ్లో కూర్చున్న అబ్దుల్ కలాం అప్పుడే తన జీవితాశయాన్ని ఏర్పరచుకున్నారు. పైలట్ ఫైటర్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు కారణం ఒక ఉపాధ్యాయుడు. ఒకసారి శ్రీనివాస్ అయ్యర్ అనే ఉపాధ్యాయుడు క్లాసులో పక్షి ఎలా ఎగురుతుందో చెప్తూ ఉన్నారు. 25 నిమిషాలు అయినా కూడా తాను చెప్పిన విషయం ఒక్కరికి కూడా అర్థం కాలేదు అని అర్థమైంది. స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఆ పిల్లలందరినీ తీసుకుని సముద్రపు ఒడ్డుకు వెళ్లారు. సముద్రంపై పక్షులు ఎగరటం, మళ్లీ అవి కిందికొచ్చి మళ్లీ ఎగరటం, అందుకు అనుగుణంగా వాటి తోకని మలుచుకోవటం, రెక్కల్ని మార్చుకోవటం అంతా వివరంగా చెప్పారు, చూపించారు. అది అర్థం చేసుకున్న అబ్దుల్ కలాం ఖచ్చితంగా తాను పెద్ద అయిన తర్వాత పైలట్ ఫైటర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన కోరిక ఫలించలేదు. ఆశలు పూర్తి చేసుకోవడానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ప్రవేశం తీసుకున్నారు. అందుకోసం స్కాలర్షిప్ కూడా వచ్చింది. ఆ డబ్బుతోనే చదువుకుంటున్నారు. 2వ సంవత్సరంలో ఆయనకి మైనర్ ప్రాజెక్ట్ కింద చిన్న ప్లేన్ తయారు చేసే ప్రాజెక్ట్ ఇచ్చారు. కలాం ఒక కొత్త ప్లేన్ డిజైన్ చేసి తన ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్లారు. కానీ ఆ ప్రొఫెసర్ కి ఆ డిజైన్ అస్సలు నచ్చలేదు. మరొక డిజైన్ చేసి తీసుకురమ్మని కలాంకి చెప్పారు. కొత్త డిజైన్ రూపొందించాలంటే కనీసం 1 నెల సమయం పడుతుంది. నెల రోజుల తర్వాత ప్రాజెక్టు సబ్మిట్ చేస్తానని చెప్పారు. కానీ ఆ ప్రొఫెసర్ అందుకు నిరాకరించారు. 3 రోజుల సమయం ఇస్తున్నాను, ఈలోపు ప్రాజెక్టు సబ్మిట్ చేయాలి, లేదంటే స్కాలర్షిప్ ఆగిపోతుంది అని కరాఖండిగా చెప్పేశారు. స్కాలర్షిప్ ఆగిపోతుందన్న భయంతో ఏం చేయాలో అర్థం కాని అబ్దుల్ కలాం ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి అన్న సంకల్పంతో 3 రోజులు నిద్రపోకుండా, తిండి తినకుండా ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ప్రొఫెసర్ కి సబ్మిట్ చేశారు. ప్రొఫెసర్ ఆశ్చర్యానికి అంతే లేదు. కేవలం 3 రోజుల్లో ఒక కొత్త ప్లేన్ డిజైన్ చేయడం అనేది సాధ్యం కాని పని. కానీ అసాధ్యాల్ని సుసాధ్యం చేయడం అబ్దుల్ కలాంకి వెన్నతో పెట్టిన విద్య. అబ్దుల్ కలాంకి ఒక విషయం అర్థమైంది. ఒక పని మీద శ్రద్ధ పెట్టి చేస్తే ఎటువంటి అసాధ్యమైన సాధ్యం చేయొచ్చు అని. తన ఆశయాల్ని సఫలం చేసుకోవడానికి మరొక అవకాశం ఇంటర్వ్యూ రూపంలో దొరికింది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఆఫ్ డెహ్రాడూన్లో ఇంటర్వ్యూకి వెళ్లారు కలాం. అయితే అబ్దుల్ కలాం గారికి ఏది అంత తేలిగ్గా రాదని ముందే చెప్పాం కదా. ఆ ఇంటర్వ్యూలో 25 మందిలో కేవలం 8 మందిని మాత్రమే ఎంపిక చేసుకుంటారు. అబ్దుల్ కలాం గారి స్థానం ఎంతో తెలుసా? 9. కావాల్సిన వారికంటే ఒక్కరే ఎక్కువ. ఈ విషయం ఆయన్ని కృంగదీసింది. మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్ అని స్వయంగా రాసుకున్న పుస్తకంలో కలాం ఈ విషయాలన్నీ తెలియజేశారు. అందులో ఈ విషయం గురించి ఆయన ఇలా రాశారు. మన వైఫల్యాల నుంచి ఎంతో నేర్చుకుంటాం. మన పక్కనే ఉండే వనరులు అప్పుడే మనకు కనిపిస్తాయి. అప్పటి వరకు అవి ఉన్నా వాటిని ఉపయోగించడం మనకు తెలియదు. ఎప్పుడైతే వైఫల్యాలు చుట్టుముడతాయో అప్పుడే వాటిని ఉపయోగించుకోవాలి అన్న ఆలోచన వస్తుంది.
ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవటం మూలంగా ఆయన ఆకాశంలోకి ఎగరలేదు గాని భారతదేశ చరిత్రని ఆకాశం దాకా తీసుకెళ్లగలిగారు. అక్కడ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన తర్వాత 1958లో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో చేరారు. అక్కడ చేరిన కొద్ది రోజుల్లోనే విక్రమ్ సారాభాయ్తో కలిసి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ స్పార్ని ప్రమోట్ చేశారు. భారతదేశం నుంచి మొట్టమొదటి శాటిలైట్ని పంపడానికి ఉద్యుక్తమయ్యారు. భారతదేశానికి ఇప్పుడు కావాల్సింది సక్సెస్ అని నిరూపించారు. ఆ రాకెట్ని తమిళనాడులోని తుంబాగావు అనే ఊరు నుంచి లాంచ్ చేయాలనుకున్నారు. కానీ సమస్యలు రావటం మొదలైంది. ఎటువంటి సమస్య తన ఈ చిన్న చిన్న సమస్యల్ని గమ్యం వైపు చేరడానికి ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో అక్కడే ఉన్న ఒక చర్చ్ దగ్గర నుంచి రాకెట్ ని లాంచ్ చేయడానికి పూనుకున్నారు. బిషప్ గదిని ఆఫీస్ గా ఉపయోగించారు. అయితే లాంచ్ ప్యాడ్ దాకా ఆ రాకెట్ ని తీసుకెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి వాహనం లేదు. రాకెట్ లోని అన్ని భాగాల్ని సైకిల్ మీద ఎడ్ల బండి మీద మోసుకెళ్లి లాంచ్ ప్యాడ్ దాకా చేర్చారు. ఎన్నో కష్టాల మధ్య ఆ రాకెట్ ని 1963 నవంబర్ 21న అంతరిక్షంలోకి పంపించారు. అదే భారతదేశం నుంచి వెళ్లిన మొదటి రాకెట్. అయితే ఏ మిషన్ అయితే కలాంని మిసైల్ మ్యాన్ అని అభివర్ణించిందో నిజానికి ఆ మిషన్ ఒక ఫెయిల్యూర్ మిషన్. 1969లో ఇస్రో చేపట్టిన శాటిలైట్ లాంచింగ్ వెహికల్ SLVకి డైరెక్టర్గా ఉండేవారు. 10 సంవత్సరాలు కష్టపడి కలాం ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారు. ఆ సమయంలో ఆయన తన తండ్రిని కూడా కోల్పోయారు. అయినా సరే దీక్షగా పట్టుదలగా ఆ పనిని పూర్తి చేయాలి అన్న సంకల్పంతో 1976లో రాకెట్ ని పంపించారు. కానీ సాంకేతిక సమస్యల వల్ల 2వ దశలోనే బంగాళాఖాతంలో కూలిపోయింది. ప్రతి ఒక్కరూ కలాంని తలో మాట అన్నారు. అయితే అప్పటి ఇస్రో చైర్మన్ సతీష్ ధవన్ ఆ ఫెయిల్యూర్ కి బాధ్యత అంతా స్వయంగా తన మీద వేసుకున్నారు. అందుకే అబ్దుల్ కలాం లీడర్కి ఒక ప్యాషన్ ఉండాలి, అంతేకాదు ఎప్పుడూ సమగ్రతతో పనిచేయాలి అని సతీష్ ధవన్ గురించి రాసుకున్నారు తన పుస్తకంలో. ఎలా అయితేనే చివరికి 1969-70 మధ్యలో 3 SLVలు లాంచ్ చేశారు. 18 జూలై 1981న రోహిణి 1 లాంచ్ చేశారు. సూపర్ ఎక్స్క్లూజివ్ క్లబ్ ఆఫ్ స్పేస్ ఫేరింగ్ నేషన్స్ లో 6వ స్థానానికి మన దేశం చేరింది. ఆ తర్వాత అగ్ని, పృథ్వీ వంటి మిసైల్స్ ని కూడా సక్సెస్ చేశారు. ఫలితంగా 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్ అవార్డులు కలాం గారి సొంతమయ్యాయి. అయితే 1997లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు రావడానికి కారణం మాత్రం పోఖ్రాన్ 2 అణుబాంబ్ టెస్ట్ చేసిన ఈ ప్రయోగం ప్రపంచంలోని అన్ని దేశాలు మన దేశం వైపు చూసేలా చేసింది. ఈ ప్రాజెక్టుకి చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నారు అబ్దుల్ కలాం. జపాన్, అమెరికా బెదిరించినా బెదరకుండా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేశారు. అది కూడా పూర్తి సమర్థతతో. 40 సంవత్సరాలు డిఆర్డిఓలో ఉద్యోగం చేసిన తర్వాత 1999లో రిటైర్ అయ్యారు అబ్దుల్ కలాం. పదవి విరమణ చేసిన 3 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి అవ్వడానికి ప్రతిపాదన వచ్చింది. అది ఎలా జరిగింది? పదవి విరమణ తర్వాత అబ్దుల్ కలాం అన్నా యూనివర్సిటీలో అధ్యాపకునిగా చేరారు. ఒకరోజు వాళ్ళ ఆఫీస్కి కాల్ వచ్చింది. కలాం గారితో ప్రధానమంత్రి గారు మాట్లాడాలి అనుకుంటున్నారు అని. ముందు ఏదో ఆగతాయి కాల్ అనుకున్నారు. కానీ అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేరుగా కలాం గారితో మాట్లాడారు. మీలాంటి వ్యక్తి దేశానికి అవసరమని, రాష్ట్రపతిగా ఉండడానికి అర్హులు అన్న విషయం చెప్పారు. ఆ విషయం విన్న కలాం గారు ఆశ్చర్యానికి లోనయ్యారు. తనకు ఒక 2 గంటల సమయం కావాలి అని అడిగారు. ఈ 2 గంటల్లో చిన్ననాటి నుంచి కలలు కన్న విజన్ 2020 గురించి ఆలోచించారు. అంతరిక్ష యానంలో మనం దేశాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడానికి ఏం కావాలో స్పష్టంగా అర్థం చేసుకున్నారు. 25 జూలై 2002న 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతిగా ఉన్నా కూడా తనకి ఇష్టమైన బోధనని అస్సలు వదులుకోలేదు. సమయం దొరికినప్పుడల్లా విద్యార్థులతో గడిపేవారు, బోధన చేసేవారు. తన ఆఖరి నిమిషం వరకు బోధిస్తూనే ఉన్నారు. చివరికి 27 జూలై 2015న షిల్లాంగ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో పిల్లలకి బోధించడానికి వెళ్లారు. ఆయన మరణించినప్పుడు కూడా 3,50,000 మంది ఆయన చివరి చూపుకు రావడం జరిగింది. ఇది చూస్తే అర్థమవుతుంది ఆయన మిస్సైల్ మ్యాన్ మాత్రమే కాదు, ప్రజల మనిషి అని. అబ్దుల్ కలాం జీవితం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ తపన పడతారు. మరి అబ్దుల్ కలాంలోని ఏ గుణం మీకు నచ్చుతుంది? ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి.